ఏమండి ఆగండి, కొంచెం ఆగరా. నా కోసం నా బాధ మీతో చెప్పుకుందామని వచ్చానండి. బాబోయ్, ఏంటి లాస్య అంటారా? ఏం లేదండి, మా ఆయన్ని వినాయక చవితికి పండగ ఉంది కదండి, నాకు ఒక చీర తీసిరా అని అడిగాను. మా ఆయన నెల రోజుల ముందు అడుగుతున్నావేంటి, ఇంకా చాలా రోజులు ఉంది కదా, తీసిస్తానులేవే ఆగు అన్నారు. అవును కదా, నేను ఎందుకు నెల రోజుల ముందు అడగడం, ఒక 2 రోజుల ముందు అడిగితే సరిపోతుంది కదా అనుకున్నాను. తీరా పండగ దగ్గర పడే సమయానికి ఏమండి షాపింగ్కి వెళ్దామా అని అడిగితే మా ఆయన ఏమన్నాడు తెలుసా? సారీ వే, ఇప్పుడు కాదు, నాకు అర్జెంటుగా వేరే దగ్గరికి మీటింగ్కి వెళ్ళమని చెప్పారు, వచ్చాక తీసిస్తానులే అన్నాడు. నిజమే కదా, ఆఫీస్ వర్క్ కదా అనుకున్నాను. తీరా పండగ అంతా అయిపోయాక వచ్చాడు. సర్లే, మన కోసమే కదా కష్టపడుతున్నాడు, పోతే పోయిందిలే, ఇంకొక పండగ తీసుకుందాం అనుకున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు దీంట్లో విషయం ఏంటి అంటారా? అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. అడిగి మరీ క్యాంప్ వేయించుకున్నాడండి బాబు మా వారు, సార్ని అడిగి. అర్థమవుతుందా? బట్టలు ఆడవాళ్ళతో కొనడానికి వెళ్తే 20-30 వేలు అయిపోతుందని ఆ బిల్లు తప్పించుకోవడానికి అడిగి మరీ వేరే దగ్గరికి వెళ్ళాడు. తీరా పండగ అయిపోయాక వచ్చాడు. మహా తెలివిమంతులండి బాబు. మా సారు వాళ్ళు మాకొక యూనిఫామ్ ప్రజెంట్ చేశారు కాబట్టి యూనిఫామ్లోనే రీల్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కొత్త చీర లేదు, అర్థం చేసుకోండి. అందుకనే ఆడవాళ్ళు ఈసారి షాపింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాలాగా తింగర బుచ్చి వేషాలు వేయకండి. అర్థమవుతుందా? రేపంటే రూపు లేదు కాబట్టి ఎప్పుడు అనుకున్నా అప్పుడే తీసేసుకోండి. మీరన్నా జాగ్రత్త పడతారని ఈ యూనిఫామ్లో చేస్తున్నా. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అందుకే మీరు నా బాధ వింటారని ఈ రీల్ చేస్తున్నాను, ఓకేనా? మరి ఉంటాను, బాయ్ బాయ్.